అయితే సార్ అన్ని అయితే సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు అన్ని 420 హామీలు అన్ని ఒకటి మిత్రమా, మీ ఛానల్ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా కేవలం రైతు బంధుని ఎన్నికల కోసం వాడుకున్న దుర్మార్గులు వాళ్ళు అవుతారు. 10 సంవత్సరాల్లో కేవలం ప్రకటనతో కాలయాపన చేసిర్రు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు, రైతాంగానికి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ ఇవ్వలేదు, వారు పండించిన పంటను కూడా కనీసం కొనుగోలు చేయలేని దుస్థితి తీసుకుపోయారు. ఇప్పుడు మీరు కూడా సార్ మీరు 2 years లోనే 2 లక్షల సార్ 2 సంవత్సరాలలో 2 లక్షల ఉద్యోగాలని చెప్పినారు మీరు. వినండి, రేషన్ కిరాణా షాపు లో కనీసం రేషన్ బియ్యం ఇవ్వలేక పరిస్థితి తీసుకుపోయారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఖర్చు లేని రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా వాళ్ళకి మనసొప్పలేదు. అలాంటి వాళ్ళే ఈరోజు ఆ 5-6 హామీలు మేము మరి కొన్ని అమలు మేము హామీ ఇవ్వని ఆ పథకాలు కూడా కొన్ని మేము అమలు చేసుకుంటూ ముందు సార్ హామీ ఇచ్చినవి కూడా చేయలేదు సార్. మీరు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. ఈ పరిస్థితి రావడానికి కారకులు గత ప్రభుత్వం సార్. ఇప్పుడు ఇది 100% నిజం. ఈ నిజం తెలుసుకొని తెలంగాణ ప్రజలు విజ్ఞతతోని మేధావులు ఈ వాస్తవాలను తెలుసుకొని భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది అనేది చెప్పడమే మా ఉద్దేశం. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సో ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాట విన్నారు కదా, ఎంతసేపు కేసీఆర్ చేయబట్టే ఆగమైపోయింది, కేసీఆర్ చేయబట్టే మొత్తం ఇబ్బంది అయిపోయింది అనేటటువంటి రకంగా ఎమ్మెల్యే గారు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నాడు. మరి మనం చూసిన దానికైతే ఈ వీడియోలో ఒకసారి చూడరు మీరు. ఈరోజు చిత్తశుద్ధితోని రైతులకు రుణమాఫీ చేసి 25 లక్షల మందికి విముక్తి చేసి 3 పంటలకు రైతు భరోసా వేసి 3 పంటలకు రైతు బోనస్లు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని సకాలంలో పంటలు ఇప్పుడు 3 పంటలకేమో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు వీడియోలో. నేను ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనేమో ఎమ్మెల్యే గారు చెప్తున్న మాట, నేను 3 పంటలకు అనలేదు, 3 దఫాలుగా మేము రైతు భరోసా ఇస్తున్నాం, 3 దఫాలుగా పంట బోనస్ ఇస్తున్నాం అనేటటువంటి మాట నేను చెప్పినా అని చెప్తున్నాడు. సరే, వాళ్ళు అర్థం చేసుకునేటటువంటి విధానం అట్లున్నా నేనేం చేయలేను అంటున్నాడు. అంటే 3 దఫాలుగా అంటే బాగుంటుండేనేమో, లేకపోతే 3 విడతలుగా ఇస్తున్నామని చెప్తే బాగుంటుండేనేమో. ఇప్పుడు 3 పంటలుగా అంటే ఏమైందంటే మరి వానకాలం పంట, ఎండాకాలం పంట, చలికాలం పంట ఏమో అనుకుంటారు సాధారణంగా. కాబట్టి సరే, ఎమ్మెల్యే గారు ఆయన వర్షన్ కూడా చెప్పిండు. రైతు భరోసా మాత్రం ఇచ్చేసినాం, 2 ఎకరానికి రైతు భరోసా పడ్డది, రైతు భరోసా కంప్లీట్ చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు చెప్తున్నటువంటి మాట మొత్తం ఒకటే, బీఆర్ఎస్ చేయబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం, 5-6 చేసినట్టు ఆల్రెడీ, కానీ కొన్ని చేసేది ఉన్నాయట ఇంకా. ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు, మేము కొన్ని చేయలేదండి, చేయకపోవడానికి రీజన్స్ ఉన్నాయి, అన్నీ చేస్తాం. ఇక మీ ఓకే నేను వదిలేస్తున్నా, జనాలకే నేను వదిలేస్తున్నా. మరి ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లున్నాయి అనేది మీరే కామెంట్ రూపంలో తెలియాల్సిన అవసరం ఉంటుంది. నేను అడిగిన